డ్వాక్రా మహిళలకి 2 రకాలైనటువంటి పథకాలని తీసుకురాబోతున్నారట. ఒకటి విద్యాలక్ష్మి, రెండోది కళ్యాణ లక్ష్మి. మార్చి 8వ తారీఖున దీనికి రెడీ చేయబోతున్నారట. ఇందులో ₹1,00,000 ఏది తమ పిల్లలు డ్వాక్రా మహిళలు ఎవరైనా సరే తమ పిల్లల్ని చదివించుకుంటుంటే, ఆ చదివించుకోవడానికి వాళ్ళకి స్కూల్లోనో, కాలేజీలోనో ఫీజులు అవసరమైతే ₹1,00,000 వరకు 4% వడ్డీకి అంటే పావలా వడ్డీకి ఇస్తారు. ఇది నెంబర్ 1. ఒకవేళ వాళ్ళ పిల్లలు చదువులు పూర్తయి పెళ్లి చేసుకునేటటువంటి పరిస్థితి వస్తే పెళ్లికి గాను 10,000 నుంచి ₹1,00,000 అది పెళ్లి ఖర్చులా కట్టం ఇచ్చుకుంటారా ఏదైనా సరే, అదైనా సరే పావలా వడ్డీకి ఇచ్చేటటువంటి పథకాలు. ఒకదానికి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి చదువుకు సంబంధించి, అదే సందర్భంలో కళ్యాణ లక్ష్మి అనేది పెళ్లికి సంబంధించినటువంటి పథకం కిందకి తీసుకురాబోతున్నారు. దీంట్లో ప్రభుత్వం 2,000 కోట్ల వరకు అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తుంది ఇట్లాంటి అప్పులకి. అయితే ప్రభుత్వం ఆ డబ్బులు రియంబర్స్ చేసుకుంటూ ఉంటుంది. వీళ్ళు మళ్ళీ అప్పు 40 నెలల లోపు కట్టేయాలి ఈ డబ్బులు. తర్వాతన వడ్డీ మాత్రం పావలా వడ్డీ, అంటే మామూలుగా అయితే రూపాయి వడ్డీ పడుతుంది కదా, పావలా వడ్డీకి మిగతా 30 వడ్డీ ప్రభుత్వం వేసుకుంటుంది అనమాట. ఇలాగ ముందుకు తీసుకెళ్ళబోతున్నారు.